ఇష్టమైన రాక్షసుడు పార్ట్ 80. ఉదయం 6 గంటలకు అటుగా వెళ్తున్న ఒక కార్ డ్రైవర్ రాధికను చూసి అంబులెన్స్ కి కాల్ చేసి విషయం చెప్పి పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఆమెను గుర్తుపట్టిన పోలీసులు ముందు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లి రానాని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. రానా ట్రావెలింగ్ లో ఉండడం వల్ల యశిత నంబర్ కి కాల్ చేస్తారు. విషయం తెలియగానే గుండెల్లో నొప్పికి నేల మీదకి జారిన యశిత రోడ్ మీద పరిగెడుతూ పిచ్చిదానిలో హాస్పిటల్ వరకు వస్తుంది. పోలీస్ వాళ్ళు ఆమె డీటెయిల్స్ అడుగుతుంటే ముందు మా మేడం ని బెస్ట్ హాస్పిటల్ కి తీసుకెళ్లాలి అని వాళ్ళ లాయర్ కి కాల్ చేసి పర్మిషన్స్ తీసుకుని సిటీలోని బెస్ట్ హాస్పిటల్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుంది. రానా సార్ చెప్పాలని ఫాస్ట్ గా అతనికి కాల్ చేస్తుంది. ఎయిర్పోర్ట్ నుండి బయటకు వచ్చిన రానా రాధికకి కాల్ చేయాలని చూస్తే యశిత నుండి కాల్ వస్తుంది. హలో యశిత సార్, మీరు అర్జెంట్ గా ఇండియా రావాలి. వాట్, ఏమైంది? మేడం కి యాక్సిడెంట్ అయింది, ప్లీజ్ మీరు తొందరగా రండి. ఇలాంటి విషయాల్లో ప్రాంక్స్ వద్దు యశిత. నేను ఫ్యాషన్ వీక్ క్యాన్సిల్ అవ్వడం వల్ల ఇండియా వస్తున్నానని తెలిసి ఇలా ప్రాంక్ చేయమన్నా. అక్కకి ఫోన్ ఇవ్వు ముందు. అయ్యో అయ్యో సార్, నేను నిజమే చెప్తున్నాను, లైఫ్ హాస్పిటల్ కి రండి ప్లీజ్ అని ఏడుస్తుంది. నేను హాస్పిటల్ కి వచ్చాక ప్రాంక్ అన్నావు, నువ్వు చంపేస్తాను అని ఫోన్ కట్ చేసి క్యాబ్ బుక్ చేసుకుంటాడు. ఏంటిది ఇలా మాట్లాడుతుంది? నిజమా? నో, నిజం కాదు, అబద్ధం, ఇదంతా అబద్ధం. మా అక్కకి ఏం కాలేదు. ఫ్రాంక్ ని హాస్పిటల్ అంటే నమ్మేస్తాను అని అలా చెప్పింది. అక్క హెల్త్ చెకప్ కోసం వెళ్ళిందేమో హాస్పిటల్ కి. ఇది అవకాశం తీసుకుని ప్రాంక్ చేస్తుంది. ఇడియట్, వెళ్ళాక చంప పగలగొడతాను అని యశోద మీద కోపంగా ఉంటాడు. క్యాబ్ దిగి సరాసరి హాస్పిటల్ లోపలికి వెళ్ళారు. రాణా రిసెప్షన్ లో ఏం అడగకుండా యశిత ఐసీయూ అని చెప్పడం గుర్తొచ్చి అక్కడికి వెళ్తాడు. పోలీసులు యశిత అక్కడ ఉండడం చూసి రాణా అడుగులు నెమ్మదిస్తాయి. రాణాని చూసిన పోలీస్ ఆఫీసర్ అతని దగ్గరికి వెళ్లి, మిస్టర్ రాణా, మీ సిస్టర్ ని ఒకసారి చూసి రండి త్వరగా, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. మా సిస్టర్ ని చూడడం ఏంటి అని సీరియస్ గా అడుగుతాడు రాణా. మిస్ రాధికకి ఉదయం యాక్సిడెంట్ జరిగింది, సీరియస్ కండిషన్ లో ఉన్నారు, ప్లీజ్ మీ నిజాన్ని నమ్మి ఒకసారి మీ సిస్టర్ ని చూడండి. మీతో కూడా మా అక్క ప్రాంక్ చేస్తుందా ఇన్స్పెక్టర్? రాణా గారు ప్లీజ్ ఒకసారి నాతో రండి. మీ మాటలు వింటే అయినా మేడం లో రియాక్షన్ ఉంటుందేమో. యశిత మాటలకి నేను లోపలికి వచ్చాక అది ప్రాంక్ అయితే నిన్ను చంపేస్తాను యశిత. సరే చంపేయండి, ముందు నాతో రండి అని రాణా చేయి పట్టుకొని ఐసీయూలోకి తీసుకెళ్తుంది. బెడ్ మీద మొహం మాత్రమే కనబడేలా కట్టుతో మెడకి బ్యాండ్ వేసి పైప్ హెల్ప్ తో గాలి పీల్చుకుంటూ బెడ్ మీద హాస్పిటల్ డ్రెస్ లో ఉన్న రాధికను చూసి రాణా అక్కడే నేల మీదకి జారిపోతాడు. రాణా గారు ప్లీజ్ మీరే ఇలా అయిపోతే ఎలా, ఒక్కసారి మేడంతో మాట్లాడండి అని ఏడుస్తూ అతని చెంపలు తడుకొని యశితని హత్తుకొని ఆమె గుండెల్లో మొహం దాచి, తను మా అక్క కాదు యశిత, ప్లీజ్ ఇది అబద్ధం అని చెప్పు, తను మా అక్క అయితే ఇలా ఉండదు, ప్లీజ్ ప్లీజ్ నీకు దండం పెడతాను, మా అక్క ఎక్కడుందో రమ్మని చెప్పని బొక్క పట్టి ఏడుస్తాడు పాపం. అతని ఏడుపుకి యశిత కూడా ఏడుస్తుంటే డాక్టర్ అక్కడ డిస్టర్బెన్స్ వద్దని బయటికి తీసుకెళ్లబోతుంటే స్పృహ తప్పి ఆమె ఒడిలోకి జారిపోతాడు. రాణా గారు ఏమైంది అని ఎంత లేపాలని చూసినా సమాధానం శూన్యం. పోలీసులు డాక్టర్ హెల్ప్ తో రాణాని వేరే రూమ్ లోకి షిఫ్ట్ చేసి చెక్ చేస్తారు. అతనికి చాలా పెద్ద షాక్ తగిలింది. ఆ షాక్ నుండి తేరుకోవడానికి టైం కావాలి. ప్రెసెంట్ ట్రీట్మెంట్ చేశాం. ఈవినింగ్ వరకు స్పృహ రాదు. వచ్చాక మళ్ళీ వైలెంట్ గా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, సో జాగ్రత్తగా ఉండండి అని డాక్టర్ వెళ్లిపోతే ఒకవైపు ప్రాణాలతో పోరాడుతున్న రాధిక, మరోవైపు అక్క కోసం బాధపడుతున్న రాణ. వాళ్ళని అలా చూస్తున్న యశితకి కళ్ళు కృష్ణ గుర్తు వచ్చి అతనికి కాల్ చేస్తుంది. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఇంటికి వెళ్తుంది. హౌస్ లాక్ చేసి ఉంటుంది. అన్నయ్య లేడంటే యాక్సిడెంట్ లో ఏమైనా జరిగిందా? మేడం దొరికారు, అన్నయ్య దొరకలేదా? ఎలా ఇప్పుడు ఎవరిని అడగాలి అని అర్థం కాక పోలీస్ వాళ్ళని అడిగితే అని ఆలోచించి మళ్ళీ హాస్పిటల్కి వెళ్తుంది. పోలీస్ దగ్గరికి వెళ్ళిన ఇస్తూ ఏదో చెప్పేలోపు, మేడం మీకు ఒక విషయం చెప్పాలి, టెన్షన్ అవ్వకుండా వినండి ప్లీజ్. దేని గురించి సార్? రాధిక మేడం ని ఎవరో రేప్ చేసి తర్వాత రోడ్ మీద పడేసి వెళ్లారు. ఆవిడ కార్ కూడా బాగా డ్యామేజ్ అయింది. ఒకవేళ ఆ కార్ లోనే ఆమెను బలవంతం చేశారేమో అనడానికి ఎవరి సెమెన్ దొరకలేదు. ఆవిడ బాడీ మీద ఘాట్లు చూశాక చాలా హారబుల్ గా ఉన్నాయి అని అంటున్న పోలీస్ మాటలకి నోటి మీద చేతులు వేసుకొని ఏడుస్తుంది యశిత. అన్నయ్య దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇలా జరిగిందా?
లేకపోతే అన్నయ్యని ఆ రౌడీలు ఏమైనా చేశారా అని మనసులో బాధపడుతూ నిజం ఎవరికి చెప్పాలి? ఒకవేళ రాధిక, కృష్ణ ఇంటిమేట్ అవ్వడానికి వెళ్లారని చెప్తే నో, నో అలా చెప్తే మేడం క్యారెక్టర్ అందరిలో బ్యాడ్ అయిపోతుంది. అసలు ఏం జరిగిందో ఎలా తెలుసుకోవాలని బాధగా రాధిక ఉన్న బెడ్ వైపు గ్లాస్ డోర్ నుండి చూస్తుంది. కృష్ణ కొండల్లో పడటం వల్ల తెల్లారాక అటుగా వెళ్తున్న పల్లెలోని కొంతమంది అతన్ని చూసి ఫాస్ట్ గా రియాక్ట్ అవుతూ వాళ్ళ ఊరిలో నాటు వైద్యం చేసి అతని దగ్గరకు తీసుకెళ్తారు. కృష్ణ నాడి పట్టుకుని చూసిన అతను పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలని తేల్చి చెప్పేస్తాడు. అందరూ ఆలోచించి ఒక ప్రాణం పోకూడదని సిటీలోని హాస్పిటల్ తీసుకెళ్తారు. కృష్ణ పాకెట్ లో ఉన్న మొబైల్ స్విచ్ ఆఫ్ అవ్వడం వల్ల ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో అర్థం కాదు. విల్సన్ అతని ఆధారాలు వేరే ప్లేస్ లో పడేయకుండా యాక్సిడెంట్ కాబట్టి అలానే ఉండాలి అని కృష్ణ పర్సు, ఫోన్ అతని పాకెట్ లోనే వేశాడు. ఇప్పుడు అదే వాళ్ళకి దొరికింది. ఓకేనా? డాక్టర్ మాత్రం పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాక అతని ఫోన్ కి ఛార్జింగ్ పెట్టించి ఓపెన్ చేయాలని చూస్తారు. కానీ లాక్ ఏంటో తెలియక ఎమర్జెన్సీ నెంబర్స్ చెక్ చేస్తారు. కృష్ణది ఓల్డ్ మొబైల్, అందుకే ఎమర్జెన్సీ నంబర్ గా వైభవ్ మహమ్మల నంబర్ మాత్రమే ఉంటుంది. మహిమల నంబర్. ఎస్ఐ ఆ నంబర్ కాల్ చేస్తే వాళ్ళ మొబైల్స్ వర్క్ చేయవు. ముందు కృష్ణకి ట్రీట్మెంట్ ఇవ్వమని డాక్టర్స్ చెప్పి అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేసిన వాళ్ళని కొన్ని డీటెయిల్స్ అడిగి అసలు అతను కొండల మధ్యలో ఎలా పడిపోయాడో అర్థం కాక కృష్ణ పడిపోయిన ప్లేస్ లో సర్చ్ చేస్తారు. ఎక్కడ ఏ క్లూ దొరకదు కానీ వైభవ్ మొబైల్ మాత్రం ఆన్ లో ఉంది అని అతనికి మళ్ళీ కాల్ చేస్తారు. సేమ్ రాణా ఎలా అయితే ఫ్యాషన్ వీక్ క్యాన్సిల్ అయ్యింది అని ఇండియా వచ్చాడో అలానే కృష్ణకి సర్ప్రైజ్ ఇవ్వాలని వైభవ్, మహిమ ఇండియా వస్తారు. కానీ రాణా బిజినెస్ పర్సన్ కాబట్టి ఫ్లైట్ టికెట్ డబుల్ రేట్ ఉన్న అక్కని చూడాలన్న ఆనందంతో ఫస్ట్ ఫ్లైట్ కి స్టార్ట్ అవుతాడు. వైభవ్, మహిమ వాళ్ళ బడ్జెట్ కి తగ్గట్టు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని వస్తారు. ఎయిర్పోర్ట్ లో మొబైల్ ఆన్ చేసిన వైభవ్ ఫస్ట్ పోలీసుల నుండి కాల్ వస్తుంది. న్యూ నెంబర్ చూసి ఎవరు అని కాల్ లిఫ్ట్ చేసిన అతనికి అవతల పోలీసులు చెప్పే విషయం విన్నాక ఫోన్ చేతుల నుండి కిందకి జారిపోతుంది. వైభవ్ ఏమైంది అని మహిమ అడుగుతుంటే కృష్ణకి యాక్సిడెంట్ అయిందంట మహి అని ఏడుస్తూ ఎయిర్పోర్ట్ బయటికి పరిగెడతాడు. ఫాస్ట్ గా క్యాబ్ బుక్ చేసుకుని మహిమతో కలిసి పోలీసులు చెప్పిన హాస్పిటల్ కి స్టార్ట్ అవుతాడు. దారిలో ఇద్దరు ఏడుస్తూనే అసలు ఏమైందో అర్థం కాక పిచ్చి పట్టినట్టుగా అనిపించి ఎప్పుడెప్పుడు హాస్పిటల్ రీచ్ అవుతామా అనుకుంటారు. హాస్పిటల్ రీచ్ అయ్యాక ఇద్దరు పరిగెడుతూ లోపలికి వెళ్లి రిసెప్షన్ లో ఇన్ఫర్మేషన్ అడిగి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక సెకండ్ ఫ్లోర్ కి పరిగెడతారు. అక్కడున్న పోలీసులను చూసి సార్ నేను వైభవ్, కృష్ణ ఎక్కడ అని ఏడుస్తూ అడుగుతాడు. ఒకసారి లోపలికి వెళ్ళి మీరు కన్ఫర్మ్ చేయండి మిస్టర్ వైభవ్, తర్వాత మాట్లాడుకుందాం. అలాగే అని ఫాస్ట్ గా ఇద్దరు లోపలికి వెళ్ళాక కళ్ళు, ముక్కు, నోరు కొంచెం బుగ్గలు మాత్రమే కనిపిస్తూ తల అంతా కట్టుతో నిండా దెబ్బలతో ఉన్న కృష్ణను చూసి వైభవ్, మహిమకి గుండె జారిపోతుంది. కృష్ణ కృష్ణ అని ఇద్దరు బెడ్ దగ్గరికి వెళ్లి ఏడుస్తుంటే డాక్టర్ వాళ్ళని బయటకు తీసుకెళ్లమని చెప్తారు. ఏడుస్తున్న వాళ్ళని ఓదార్చడం ఎవరి తరం కాదు. కృష్ణని కాపాడిన పల్లెలోని వాళ్ళు కూడా వైభవ్ ఏడుపు చూసి బాధపడతారు. మిస్టర్ వైభవ్ ప్లీజ్ కంట్రోల్, మీరు ఏదైనా చెప్తేనే మేము ఫర్దర్ గా ఏదైనా యాక్షన్ తీసుకోగలం. అసలు ఎలా జరిగింది సార్ అని ఏడుస్తూ వైభవ్ అడుగుతుంటే ఫస్ట్ యాక్సిడెంట్ అనుకున్నాం కానీ అతను ఒంటి మీద ఎవరో బాగా కొట్టినట్టు దెబ్బలు ఉన్నాయి. అందుకే కేసు ఫైల్ చేయాలి. మేము అడిగే ప్రశ్నలకి మీరు ఆన్సర్ ఇవ్వగలిగితే మాకు ఇన్వెస్టిగేషన్ కి హెల్ప్ అవుతుంది. ఏంటి కృష్ణని కొట్టారా? కానీ ఎందుకు? మాకు తెలిసి వాడికి శత్రువులు కూడా ఎవరూ లేరు సార్. మేము ముగ్గురం అనాథరం. కష్టపడి చదివి మంచి జాబ్ తెచ్చుకున్నాం. మాకెవరూ లేరు సార్ గొడవ పట్టడానికి కూడా అని ఏడుస్తూ అంటున్న వైభవ్ మాటలకి అనాథ అయినప్పుడు కక్ష పెట్టుకుని మరీ అటాక్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అని పోలీసులు కూడా ఆలోచిస్తారు. కృష్ణ ఏ ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాడో తెలిసాక పోలీస్ కొంచెం షాక్ అవుతాడు. ఇదేంటి ఈ కంపెనీ చైర్మన్ రాధిక్ గారికి కూడా యాక్సిడెంట్ తో పాటు ఎవరో రేప్ చేశారని మా డిపార్ట్మెంట్ లో మార్నింగ్ కేసు ఫైల్ అయింది. ఆవిడ యాక్సిడెంట్ కి ఇతని యాక్సిడెంట్ కి ఏమైనా లింక్ ఉందా అని ఆలోచిస్తూ పక్కకి వెళ్ళి ఎవరికో కాల్ చేయబోతున్నా అతనికి కెవిన్ నుండి కాల్ వస్తుంది. హలో, 50 కోట్లు. ఏంటి? ఎవరు నువ్వు? 50 కోట్లు వస్తాయి నువ్వు ఈ కేసు రాధిక్ కేసు మర్జ్ చేయకుండా సైలెంట్ గా ఉంటే. ఇంపాసిబుల్. నీ బాడీ మార్చురీలో ఉండడం పాసిబుల్ అవుతుంది. ఎవరు నువ్వు? నేనెవరో అనవసరం. చావు కావాలా 50 కోట్లు కావాలా? 50 కోట్లు. వెరీ గుడ్. నీ జీప్ లో ఉన్నాయి తీసుకో. కేసు క్లోజ్ చేసే. కానీ ఎలా? ఎవిడెన్స్ మార్చడానికి కాల్ కట్ చేస్తాడు.
కిందకి వెళ్ళిన ఎస్ఐ జీప్ లో ఉన్న బ్యాగ్ చూసి అందులో క్యాష్ ఉందని కన్ఫర్మ్ అయ్యాక కృష్ణ కేసు పక్కన పడేయాలని డిసైడ్ అవుతాడు. కృష్ణకి బెస్ట్ ట్రీట్మెంట్ కోసం బెస్ట్ హాస్పిటల్ తీసుకెళ్తాడు వైభవ్. డాక్టర్ అతన్ని చెక్ చేసి బ్రెయిన్ సర్జరీ చేయాలి, ఒకవేళ సర్జరీ చేసినా అతనికి గతం గుర్తుండదు అని తేల్చి చెప్పేస్తాడు. వాడు బతికితే చాలు డాక్టర్ అని వైభవ్ మహిమ రిక్వెస్ట్ చేయడంతో కృష్ణకి సర్జరీ మొదలవుతుంది. స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే సారీ వాళ్ళ కొంచెం లేట్ అయింది, ఫ్రైడే కదా, అంటే నేను ఏదో పూజ చేస్తాను అనుకుంటారు. యాక్చువల్లీ నేను ఫ్రైడే ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకుంటాను. సో 3 వరకు ఫాస్టింగ్ ఉండటం వల్ల నేను సపోర్ట్ చేయలేదన్నమాట. మనకు అసలే డయాబెటీస్ అనే దరిద్ర రోగం ఉంది కాబట్టి అప్పుడప్పుడు కొంచెం బీపీ డౌన్ అవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అవన్నీ పట్టించుకోకూడదు, ముందుకు వెళ్ళిపోవడమే. చెప్పానుగా, ఖచ్చితంగా మీకు మీ ఎపిసోడ్స్ మాత్రం మీకు ఆపనండి, డెఫినెట్ గా నేను ఇస్తానని చెప్పాను. మీకు ఎపిసోడ్ ఇస్తున్నాను. కాకపోతే చాలా మంది కామెంట్ చేస్తున్నారా, 2 ఇవ్వండి, 1 ఇవ్వండి, డైలీ ఇవ్వండి. అరే నా వల్ల కాదురా, డైలీ ఇవ్వడం అనేది నా వల్ల కావట్లేదు. అందుకే డే బై డే ఇస్తుంటే నాకు కొంచెం టైం దొరికి ఆ ఫర్దర్ ఎపిసోడ్స్ రాయడానికి టైం దొరుకుతుంది. కొంచెం మీరే అర్థం చేసుకోండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను ఎవ్రీడే ఇవ్వలేను, నా వల్ల కాదు అని. అలా ఇవ్వాలి అంటే నాకు స్ట్రెస్ పెరిగిపోతుంది. పోనీ అలా ఇవ్వాలి అంటే నేను అట్లీస్ట్ ఒక 50 ఎపిసోడ్స్ ముందన్నా ఉండాలి. నేను జస్ట్ 2-3 ఎపిసోడ్స్ ముందులో ఉన్నాను రా ప్రతిలిపిలో. ఇప్పుడు ఇక్కడ 80 కదా, అంటే 160 ఎపిసోడ్ అంటే ఒక 64 65 66 దాకా ఉన్నా. 166 నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు. ఇక్కడ 2 ఎపిసోడ్లు కలితే ఒక పార్ట్, అక్కడ ప్రతిలిపిలో జస్ట్ ఒక పార్ట్ కొంచెం ఉంటుంది. సో ఇదే బెటర్ మీకు, ఎందుకంటే కొంచెం లాంగ్ వీడియో లాగా ఉండిద్ది అనమాట. మీరు ప్రతిలిపిలో చదివినా 166 వరకు ఉన్నాయి, అంతే, అంతకు మించలేవు. ఓకే, 160 అంటే మీకు మహా అయితే ఇప్పుడు ఇందులో చూసుకుంటే 83 వరకు ఉన్నట్టు. అంతకు మించి మీరు చదివేది లేదు, నేనే రాయాలి.